ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందంటూ మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల నుంచి అధిక వడ్డీలు కట్టించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులను సూచించారు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్కనా అని నేను అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, విడతలు వేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిల మీద పడ్డాయి. రైతుల చేత మిత్తిలు కట్టించారు మీరు. రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన భట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేశారు.